సంవత్సరానికి వచ్చేసి ఒక్కసారైనా ఈ కూర తింటే మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఎలా చేయాలో చూసేయండి. దీనికి కావాల్సినవి వచ్చేసి కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం, అలాగే చాలా మందికి కూడా కష్టమే. సో కాకరకాయ కర్రీ చేదు లేకుండా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, అసలు ఇంకా కొంచెం తినాలి అనే విధంగా ఎలా చేసుకోవాలో ఈ రోజు చేదు అనేది లేకుండా కర్రీ ఎలా చేసుకోవాలో అయితే నేను చూపించాలనుకుంటున్నాను. సో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి కాకరకాయ కర్రీకి ఈ కాకరకాయని ఇలా రౌండ్గా పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు, కల్లుప్పు, పసుపు వేసి కొంచెం పిసికేసుకొని పక్క తీసేసుకోవాలండి. చేదు మ్యాక్సిమం అక్కడే పోతుంది. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అయితే కర్రీ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు ఇవి సరిపోతాయండి కర్రీకి. ఇంకా ఏమి యాడ్ చేసుకోవాలి, అందులో ఉన్న వాటర్ అంతా కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటామండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అలాగే జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2-3 మెంతి గింజలు ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలాగా చక్కగా పీసెస్గా కట్ చేసుకున్న కాకరకాయలు ఇందులో యాడ్ చేసుకుందాము, పీసెస్ అన్నీ. సో మొత్తం అన్నీ ఇలా యాడ్ చేసేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కిందకి పైకి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న కాకరకాయల్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడే. అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం, ఉప్పు, పసుపు ఇలా మొక్కలన్నీ బాగా మగ్గిపోయాయి కదండి కాకరకాయ పీసెస్. పసుపు, ఉప్పు వేసి మగ్గిచ్చేసాము. ఇంక ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. తీసుకుంది 1/2 కేజీ కాకరకాయలు కాబట్టి నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇలా కారం వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, కింద నుంచి పై వరకు మొక్కలన్నిటికీ పట్టేదాకా. ఇలా కారం ముక్కలన్నిటికీ పట్టించాక ఒక నిమిషం మూత పెట్టి మగ్గిచ్చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. కారం పచ్చివాసన పోయిందండి, ముక్కలన్నిటికీ బాగా కారం పట్టేసింది. ఇలా కారం పట్టించేసాక ఇంకా డైరెక్ట్ ఏమీ వేయకుండా దాన్ని అలా మగ్గిచ్చేసుకోవచ్చండి. అదైతే ఫ్రైలా అవుతుంది. మనకి ఫ్రై కాదు, గ్రేవీ కర్రీ కావాలంటే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటే కర్రీ వస్తుంది. ఇలా యాస్టీజ్ ఫ్రై చేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది. మీరు కావాలంటే అలా ట్రై చేయండి. సో నేనైతే పులుసు తీసి పెట్టేసుకున్నాను. ఈ పులుసు అందులో యాడ్ చేస్తానండి. ఈ పులుసు అంతా ఈ కర్రీలో పోసుకోవాలి. మన పులుపుకి తగ్గట్టు, కర్రీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ లాగా చేసుకొని వేసేసుకోండి. సో మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు కూడా పోసుకొని ఇంకా కర్రీ కొంచెం హైలో ఉంచి మరుగుతుంది అన్నప్పుడు కట్టేసుకొని సిమ్లో అయితే రెడీ చేసేసుకోండి. చక్కగా స్లోగా సిమ్లో మగ్గించుకొని కర్రీ అంతా చక్కగా బాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా వాటర్ లేకుండా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇంతే, నేను కూడా వేస్తాను. అది వచ్చేసి ఓన్లీ ఎక్స్ట్రా టేస్ట్ కోసమే తప్ప దేనికి కాదండి. సో ఇలా మొత్తం అంతా కొంచెం బెల్లం వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇది చేదు గురించే కాదు, కాకరకాయ గ్యాస్ కాబట్టి కొంచెం అలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. సో డైలీ తినం కాబట్టి ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి కర్రీ తినండి. హెల్త్కి చాలా మంచిది. తీపి, కారమే కాకుండా చేదు కూడా కడుపుకి తీసుకోవడం చాలా మంచిదండి. సో ఎలా చేయాలో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో అయితే కర్రీ ఎలా చేయాలో చూపించేశాను. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసుకొని మీ పిల్లలు ఇష్టం లేదన్న వాళ్ళకి ఇలా చేయండి. మేము పులుసు వేసి చేయము అంటే చక్కగా ఫ్రైలా చేసేసి అయితే పెట్టండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.